సో నిన్న చెప్పిన హోంవర్క్ అందరూ చేసి ఉంటారని అనుకుంటున్నాను. చేయాలి కంపల్సరీగా. ఆ డెబిట్ క్రెడిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మనం ఏదైతే డెబిట్ క్రెడిట్ చేసి ఉంటామో యాజ్ ఇట్ ఈజ్గా మనము టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత అదే విధంగా మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం అక్కడ ఈజీగా. ఓకే, ఇంకోటి గైస్, ఎవరైనా సో 2 minutes వెయిట్ చేద్దాం, ఇంకెవరైనా వస్తారో తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇక్కడ CBH1701 నేమ్ ఏంటండి? పేరు పెట్టండి, నాకు ఐడియా వస్తుంది. CBH1701 పేరు చెప్పండి. ఏంటండి? అర్థం అవ్వలేదు. దేవా. ఓకే, పేరు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లోకేష్ గారు సార్ చెప్పండి సార్. తర్వాత కంపల్సరీ వచ్చిన గైస్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. నేను క్లాస్ విన్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఆ తర్వాత మ్యూట్ చేయండి. ఓకే, నాయిస్ ఎక్కువ వస్తుంది మీది. లక్ష్మి, సురేష్ గారు మ్యూట్లో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మ్యూట్ తీసి మాట్లాడండి. బాజీ మ్యూట్లో పెట్టుకో. అందరు మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. వాయిస్ ఎక్కువ, నాయిస్ ఎక్కువ వస్తుంది గైస్. ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకే, ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇంకా వస్తున్నారు. మ్యూట్లో పెట్టుకోండి గాయస్, దయచేసి మ్యూట్లో పెట్టుకోండి కాసేపు. లక్ష్మి అండ్ రియల్మీ, శృతి, బాజీ మ్యూట్లో పెట్టుకోండి. మీకే చెప్తున్నాను. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా సాయి గణేష్. ఓకే, మా నాయిస్ వస్తుంది. దివ్య మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను గైస్. ఏమైనా క్లాస్ అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. సో ఆల్రెడీ మీకు నేను చెప్పున్నాను,
గ్రూప్స్ లెడ్జెస్ రాయమని చెప్పినాను క్లాస్లో. మీరు ఆల్రెడీ నేను రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఓకేనా? సో ఎందుకంటే ఈరోజు మన క్లాస్ వచ్చేసి గ్రూప్స్ లెడ్జెస్. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్లలో జర్నల్ ఎంట్రీస్ అంటారు వాటిని. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం ఏం చేయాలంటే లెడ్జెస్గా డివైడ్ చేయాలి. మనం రియాలిటీలో మాన్యువల్గా ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం లెడ్జెస్ని డివైడ్ చేయాల్సి వస్తుంది. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా మనము ఏ లెడ్జర్కి ఏ గ్రూప్ వస్తుంది అనేది ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు సమ్ టైమ్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బిజినెస్ పెట్టాలండి. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. నేను నా బిజినెస్కి నేను ఓనర్ని అయినా కూడా నేను కూడా ఒక ఎంప్లాయీనే అనుకోవాలి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాలి, నా బిజినెస్ దగ్గర డబ్బు లేదు, నేను నా బిజినెస్లో ఓనర్ని, నేనే నా బిజినెస్లో అమౌంట్ ఇస్తున్నాను అప్పుగా. అంటే బిజినెస్ అప్పు తెచ్చుకుంది కాబట్టి ఓనర్ దగ్గర నుంచి, ఓనర్కి పేరుకి బదులు బిజినెస్ ఏమని రాసుకోవాలి? క్యాపిటల్ అని రాసుకోవాలి. అది ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్. ఓకేనా? నేను ఓనర్ని, నా పేరు లోకేష్, నేను నా బిజినెస్కి 50,000 అప్పు ఇచ్చాను. సో అప్పు తెచ్చుకుంది కాబట్టి ఓనర్ పేరు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే, రాసుకున్న తర్వాత ఇప్పుడు ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక ముందు 50,000 ఇచ్చారు కదా, ఒక 20,000 బిజినెస్ నుంచి తీసుకున్నారండి. ఓనరే బిజినెస్ నుంచి 20,000 అప్పుగా తీసుకుంటే దానిని డ్రాయింగ్ అనాలి. ఓనరే బిజినెస్కి అప్పు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి కొంత అమౌంట్ తీసుకుంటే తన పర్సనల్ యూజ్ కోసం దాన్ని డ్రాయింగ్ అంటారు. ఓకేనా? మనము చేసే ఎంట్రీస్లలో క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్ వచ్చినా మనకు ఆల్రెడీ ఎంట్రీస్ ఉన్నాయి కదా, జర్నల్ ఎంట్రీస్. ఆ జర్నల్ ఎంట్రీస్లో మనకి క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్ వచ్చినా ఇవి రెండు ఏ వచ్చినా కూడా మన గ్రూప్ ఏం తీసుకోవాలి? లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది మనం ఓనర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఓకే, తెచ్చుకొని ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన తర్వాత నా బిజినెస్కి రిలేటెడ్గా ఏవైతే వస్తువులు కావాల్సి వస్తాయో వాటిని నేను ఏం చేయాలి? గూడ్స్ కానీ స్టాక్ కానీ సమ్ పర్సన్ అంటే సెకండ్ పార్టీ దగ్గర నుంచి నేను మార్కెట్లో పర్చేజ్ చేయాలి. ఓకేనా? పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని డ్యామేజెస్ వచ్చాయి. ఆ డ్యామేజెస్ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఆ డ్యామేజెస్ని మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అయితే సెకండ్ పార్టీ దగ్గర నుంచి వస్తువులను పర్చేజ్ చేశానో ఆ పార్టీకి మళ్ళీ నేను ఆ వస్తువుల్ని పర్చేజ్ రిటర్న్ చేస్తున్నాను. అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కానీ అది పర్చేజ్ జరిగినా పర్చేజ్ రిటర్న్ జరిగినా మనం గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజెస్ అకౌంట్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రూప్ ఉంది కదా, ఇవి తీసుకోవాలి. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్లో జనరల్ ఎంట్రీస్ ఉంటాయి కదా, ఆ జనరల్ ఎంట్రీస్ నుంచి మనం లెడ్జెస్గా డివైడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాపిటల్ పెట్టారు, బిజినెస్ అదేవిధంగా మీకు కావాల్సిన వస్తువుల్ని పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? నెక్స్ట్ దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఐటమ్స్ అయినా కావచ్చు, లేకపోతే రిలేటెడ్ నీ బిజినెస్కి సంబంధించిన వస్తువులైనా కావచ్చు. దానికి రిలేటెడ్గా మీరు ఏం చేసుకోవాలంటే మార్కెట్లో వస్తువుల్ని సేల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సేల్ చేశారు అంటే సెకండ్ పార్టీకి సేల్ చేశారు. సెకండ్ పార్టీకి సేల్ చేసిన తర్వాత ఆ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి కొన్ని వస్తువులు డ్యామేజెస్ రావచ్చు, లేకుంటే ఆ వస్తువులు మార్కెట్లో సరిగా సేల్ కాకపోవచ్చు. అతను ఏం చేస్తారు? మీకు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తారు. అంటే సేల్స్ రిటర్న్ వచ్చినా మనం తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఈ సేల్స్ రిటర్న్ అనేది మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్లో ఇవి ఒక భాగం, జనరల్ ఎంట్రీస్. ఓకేనా? పర్ మంత్లో మనకి 30 days ఉండొచ్చు, 31 days ఉండొచ్చు, యాజ్ యూజువల్గా 28 days ఉండొచ్చు. సో ఏ రోజు ఏది జరిగింది? అది పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా, లేకుంటే క్యాపిటల్ జరిగిందా, లేకుంటే డ్రాయింగ్ జరిగిందా, అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉండొచ్చు. మనం ఏది ఏ గ్రూప్కి వస్తుంది అనేది కరెక్ట్గా అండర్ గ్రూప్ తీసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? లేకపోతే మన బ్యాలెన్స్ షీట్లో టోటల్గా డిఫరెన్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ ఏం చేసాం? క్యాపిటల్ పెట్టాం, బిజినెస్ స్టార్ట్ చేసాం, తర్వాత రిలేటెడ్గా వస్తువులకు సంబంధించిన వస్తువుల్ని పర్చేజ్ చేసాం. దాని మీద మనం ప్రాఫిట్తో మార్కెట్లో సేల్ చేసుకున్నాం. అది బాగుంది. తర్వాత ఏంటి? ప్రతి నెల మనకు కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి జరుగుతాయి. అవి కామన్గా జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత రెంట్ పే చేసుకోవాలి. తర్వాత బిజినెస్లో కంపల్సరీగా కస్టమర్స్కి ఫోన్లు చేయడం జరుగుతుంది, సప్లయర్స్కి ఫోన్లు చేయడం జరుగుతుంది, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత ఎవరైనా ఒకవేళ మన దగ్గర ఎక్కువ సరుకు పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి మనం డిస్కౌంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మనం పర్చేజ్ చేసామనుకోండి, లేకుంటే వాళ్ళు మన దగ్గర 1 lakh పర్చేజ్ చేశారనుకోండి,
ఒక 20,000 వాళ్ళకి మీరు డిస్కౌంట్ ఇచ్చారు, అది మీ బిజినెస్కి ఏమవుతుంది?